కేటీఆర్ను హరీష్ రావును మించి బీఆర్ఎస్ పార్టీని టేక్ ఓవర్ చేయడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా హరీష్ రావు పాపం కేటీఆర్ ఎక్కడ అరెస్ట్ అవుతాడో లేకపోతే కేటీఆర్ ఎక్కడ పోతాడో ఆ టైంలో బీఆర్ఎస్ పార్టీ టేక్ ఓవర్ చేద్దాం అనుకున్నటువంటి హరీష్ రావు ఆశలపైన ఆమె నీళ్లు చల్లినట్టే కనబడుతూ ఉంది కవిత అసలు బయటికి రాదని అనుకున్నాడు హరీష్ రావు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే కవిత యాక్టివ్ కాగానే హరీష్ రావు నోట్లో వెలక్కాయ పడ్డట్టే కనబడతా ఉంది. సో పాప ఆయన ఆశల సౌధం ఏదైతుందో అదంతా కూడా ఒక్కసారి కుప్పకొల్పోయింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని టేక్ ఓవర్ చేసి దానికి మొత్తం నేనే అయిపోదాం, త్వరలో సీఎం అయిపోదాం అనేటువంటి ఒక కళలు కంటున్నటువంటి పగట్టి కళలు కన్నటువంటి హరీష్ రావు కళల్ని మొత్తం కూడా కళ్ళలు చేసేసింది కవిత అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఈమె చుట్టే తిరిగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఆమె యాక్టివ్నెస్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఆమె ఇంకా దూకుడుతో పోయే అవకాశం అయితే కనబడుతుంది. ఆమెకు ఆల్రెడీ ఆ క్వాలిటీస్ కూడా ఉన్నాయి.